హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. ఈరోజు ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏమీ లేని చోట గడ్డి మొక్క కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అందుకోసమే నేను ఇక్కడ గడ్డి మొక్కే కదా అని తీసేయకుండా అలాగే ఉంచాను. కొన్నిసార్లు మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను అని ఇచ్చే భరోసా చాలా ధైర్యంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనకు ఏమి చేయకపోయినా పర్లేదు, నేనున్నాను అని ఇచ్చే మాట మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు ఒక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కొన్ని సార్లు మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఎవరు లేరు అనిపిస్తుంది. రీసెంట్గా మా వారికి హెల్త్ బాగాలేదు. అప్పుడు మేము పడిన బాధ మాటల్లో చెప్పలేను, వర్ణనాతీతం. ముఖ్యంగా నేను, నా పిల్లలు ఆ టైంలో చాలా బాధనైతే అనుభవించాము. ఇంతమంది ఉన్నా కూడా ఆ టైంలో మనకు ఎవరు లేరు అనిపించింది. కానీ నేను నమ్ముకున్న నా ఆంజనేయ స్వామి నా వెంటే ఉన్నాడు అని ఆ క్షణం అనిపించింది. ఏ దేవుడైనా మనకు ప్రత్యక్షంగా వచ్చి కనిపించరు. మనిషి రూపంలోనే వచ్చి మనకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు. అది నాకు నిరూపించారు ఆ స్వామి. మనిషికి మంచితనం ఉండాలి కానీ అతి మంచితనం పనికిరాదు. అది మా వారిని చూస్తే అనిపిస్తుంది. మనకు లేకున్నా పర్లేదు, ఎదుటి వాళ్ళకు పెట్టాలి అనే ఆలోచన చాలా చెడ్డది. మనం మన అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మన అనుకోవాలి. అలా అనుకోనప్పుడు నువ్వు ఎంత చేసినా శుద్ధ దండగా. మా పిల్లలిద్దరికీ నేను ప్రతిరోజు ఒకటే చెప్తాను. ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి, తర్వాత ఏదైనా. అలాగే మీరు నలుగురికి సహాయం చేయకపోయినా పర్లేదు, మీ వల్ల ఒకరు కూడా బాధపడకూడదని ప్రతిరోజు చెప్తూ ఉంటాను మా పిల్లలిద్దరికీ. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో మేము చూస్తున్నాం కాబట్టి. అలా అని నేను ఎప్పుడు ఎవరిని ఏమీ అనలేదు, అలాగే అనదలుచుకోలేదు కూడా. ఎందుకంటే మనకు వచ్చిన బాధను మనమే ఎదుర్కోవాలి, భరించాలి కాబట్టి. నీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ నువ్వే వెళ్ళి రాయాలి. ఇతరులు వచ్చి నీ ఎగ్జామ్ రాయడానికి ఉండదు కాబట్టి. జీవితం కూడా అంతే. నీ బాధను నువ్వే ఎదుర్కొనాలి. అందులో మనకు దేవుడు తోడుగా ఎల్లప్పుడూ ఉంటాడు. నా లైఫ్‌లో నేను చాలా చూశాను, చాలా నేర్చుకున్నాను కూడా. కాకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? వీడియో చూస్తున్న అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. తర్వాత ఇతరుల గురించి ఆలోచించండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ కొన్ని మాత్రం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. హ్యాపీగా షేర్ చేసుకున్నాను. ఇంకా ఈరోజైతే నేను మునక్కాయ పులుసు చేస్తున్నాను. మునక్కాయ పులుసుకు ముందుగా స్టవ్ పైన బాండ్లీ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ మసాలాలో మునక్కాయ ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకొని మంచిగా ఆయిల్లో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కూర చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా అలాగే ఇందులోకి కొద్దిగా మసాలా వేసుకోవాలి. ఎండు కొబ్బరి, అలాగే కొన్ని తెల్లగడ్డలు, కొద్దిగా అల్లం వేసుకొని మిక్సీలో రుబ్బి పెట్టుకున్నాను. ఈ మసాలాను ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలిపేసుకున్న తర్వాత 2 చెంచాల ధనియాల పొడి, మన కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 చెంచాల కారం వేస్తున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం చూసుకోవాలి. తర్వాత మనము తగినంత నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లో మునక్కాయలు మగ్గినాయి కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం నీళ్ళు వేసేసి ఇప్పుడు కూర అయితే ఉడికించుకుంటాను. ఈ లోపల స్టవ్ పైన అన్నం కూడా పెట్టేశాను. 2 కూడా ఒకేసారి అవుతాయి. స్టవ్ పైన అన్నం కూర పెట్టేసాం కదా, అవి అయ్యే లోపల ఇక్కడ పాత్రలు చూసారా, వీటినన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఈరోజు గోంగూర చట్నీ కూడా చేయాలనుకుంటున్నాను. ముందుగా గోంగూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక బాండ్లీ తీసుకొని ఇందులో జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బాండ్లీలోనే కొద్దిగా నూనె వేసుకొని మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ గోంగూర ఇందులో వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి.
కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా ఇది మిక్సీ పట్టుకోవాలి. గోంగూర పేస్ట్ కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇందులో వేసేసుకొని రుబ్బుకోవాలి. ఉప్పు వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని తెల్లవాయలు వేసేసుకొని కలిపేసుకోవాలి. కావాలి అనుకుంటే మనము తాలింపు వేసుకోవచ్చు. నేను మామూలుగా అయితే నాకు చాలా ఇష్టం, ఇలాగే తింటాను. తాలింపు వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. ఈరోజు మన ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్‌కి నేను చేసింది మునక్కాయ పులుసు, అలాగే గోంగూర పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బాగుండింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.